So, hey guys, welcome back to my channel. 2-3 days back, Avatar movie Fire and Ashes trailer వచ్చింది. ఆ ట్రైలర్ చూస్తూ నేను రియాక్షన్ ఇస్తాను అండ్ ఎలా ఉందో మీకు చెప్తాను. సో, ట్రైలర్ చూస్తూ మనం మాట్లాడుకుందాం. ఇది ఈ లోకంలో అన్నిటికంటే స్వచ్ఛమైనది. ఫైర్ ని చూస్తూ ఈ లోకంలోనే అన్నిటికన్నా స్వచ్ఛమైనది అంటారు. అండ్ విలన్ వచ్చేసి చార్లీ చాంప్లిన్ వాళ్ళ మనవరాలు అండ్ నిజంగా చెప్తున్నా, నైరుతి కన్నా చాలా బాగుంది. చూడడానికే భయంకరంగా ఉంది, భయం వేసేస్తుంది ఆ అమ్మాయిని చూస్తుంటే. అండ్ ముందు చూద్దాం. కొండల మీద అగ్గి పుట్టింది. అంటే వాళ్ళ తెగకి మొత్తం ఫైర్ అంటేసింది. అయినా కూడా ఈవా వాళ్ళ జాతి వాళ్ళ దేవత అయినా ఆమె పలకలేదు అనేసి చాలా కోపంగా చెప్తుంది. 20th century అంటే ఈవా మీద తన కోపం ఉన్నట్టుంది. ఓ మై గాడ్, విజువల్స్ అయితే అమేజింగ్. పిల్లలు ఆడుకుంటున్నారు అండ్ పిల్లలు డ్రాగన్స్ మీద కూడా ఫ్లై చేస్తున్నారు. అంటే వీళ్ళు ఇంకా వే ఆఫ్ వాటర్ అక్కడే ఉన్నట్టున్నారు. స్పైడర్ గా ఈ ప్రపంచంలో విషయాలను ఊహించిన కంటే లోతైనవి అంటున్నాడు. అంటే యాక్చువల్లీ ఇతను భూమి మీద చూసాడు అండ్ ఇక్కడ వాళ్ళ నైరేటి వాళ్ళ దగ్గర చూసాడు అండ్ ఇప్పుడు వే ఆఫ్ వాటర్ లో కూడా చూసాడు. సో మూడింటిని కంబైన్ చేసుకొని చెప్తున్నట్టున్నాడు. ఈ ఒక్క సెకండ్ ఏమంటున్నాడు, లోతైనవి అన్నప్పుడు మొత్తం వాళ్ళు ఒక సముద్రంలో చాలా ఫిషెస్ లాగా ఉన్నాయి, వాటి మధ్యలో ఉన్నారు. ఓ మై గాడ్, అసలు విజువల్స్ అయితే అసలు మొత్తం బ్లూ కలర్ లోనే ఉంది. అయినా కూడా ఆ లైటింగ్ చాలా అంటే చాలా సూపర్ గా ఉంది. సో జేమ్స్ కెమెరూన్ తోపబాను. ఓ టొరొక్మోటో వే ఆఫ్ వాటర్ లో మనం చూస్తాం కదా, టొరొక్మోటో అదే వెలివేయబడ్డ చేప అనేసి వాళ్ళు దూరం పెడతారు. ఫ్రమ్ ద డైరెక్టర్ ఆఫ్ జేమ్స్ కెమెరూన్. చేప ఎగురుతుంది. ఓటమిని ఒప్పుకోరు. ఫస్ట్ లో ఒప్పుకోలేదు అండ్ సెకండ్ పార్ట్ లో ఒప్పుకోలేదు అండ్ థర్డ్ ఇప్పుడు కూడా ఓటమిని ఒప్పుకోరు. ఆన్ December 19 స్పైడర్ ని పట్టుకున్నారు అండ్ స్పైడర్ ఫేస్ కి మాస్క్ లేదు గైస్. అంటే ఏవా తను అక్కడ పడిపోయినప్పుడు మొత్తం వేర్లన్నీ తన ముక్కులో ఏదో వేసినట్టుగా అనిపించింది అండ్ ఎలా బతుకున్నావు అనేసి అంటుంది. ఓఎంజీ, మనుషులు ఇక్కడ మాస్క్ లేకుండా బతకగలిగితే నాభి జాతి ఉండదు. అంటే ఆల్రెడీ ఇప్పుడు స్పైడర్ మాస్క్ లేకుండా బతుకుతున్నాడు. అంటే ఏదో స్పైడర్ ని చేసింది. ఇప్పుడు అలాగే మనుషులందరూ అలా అవ్వాలని, అవ్వితే గనక అసలు నేవీ ప్రజలే బతకరు అని చెప్పి జేక్ సులీ భయపడుతున్నాడు. అండ్ ఓ మై గాడ్, ఈ సీన్ స్పైడర్ తన మామూలుగా అవతార్ వాళ్ళకి హెయిర్ అండ్ టైల్ తోటి యానిమల్స్ ని కంట్రోల్ చేసే పవర్ ఉంటుంది. ఇప్పుడు మనుషులకి ఆ హెయిర్ అండ్ టైల్ ఉండదు. బట్ ఈ స్పైడర్ గాడు తనకున్న హెయిర్ తోటి ఆ జంతువుని వాడు ఏం చేస్తున్నాడు, దాన్ని కంట్రోల్ చేయగలుగుతున్నాడు, దాంట్లో పోతున్నాడు. జస్ట్ 1 సెకండ్ బిట్ ఉంది. ఓ మై గాడ్, స్పైడర్ గాడ్ ఈ సినిమాలో గట్టిగా ఎరగదీసేటట్టు ఉన్నాడు. అండ్ ఫైర్ అండ్ యాషెస్ ఆ తెగ వాళ్ళు మంచిగా ఏదో పార్టీ చేసుకుంటున్నట్టున్నారు. అండ్ ఈ మేజర్ గాడు వచ్చేసి మేజర్ గాడు
అండ్ ఈ ఫైర్ అండ్ యాషెస్ లో ఉండే తెగ రాణితోటి మన ఇద్దరం కలుద్దాము, మన ఇద్దరం కలిసి వీళ్ళని అంతం చేద్దామని అంటే, అండ్ నెక్స్ట్ సీన్ లో వీళ్ళిద్దరు కలిసి వస్తాం. అండ్ సెకండ్ పార్ట్ లో వచ్చేసి వే ఆఫ్ వాటర్ లో ఉన్న తెగ వీళ్ళందరూ కలిసి పోరాడారు కదా. సో ఇప్పుడు వీడేం చేశాడు, వీడు ఫైర్ అండ్ యాషెస్, ఎందుకంటే మీకు ఎలాగో ఈవా అంటే కోపం ఉంది కాబట్టి ఇద్దరు కలిసి వీడికి జేక్ అంటే కోపం, మా అమ్మాయికి ఈవా అంటే కోపం, అందుకే ఇద్దరు కలిసి వీళ్ళ మీదకి వస్తున్నారు. అండ్ తెలుసు కదా ఫైర్ అండ్ వాటర్ ఎలా ఉంటుందో. ఓ మై గాడ్, ఓ మై గాడ్, మనం పోరాడి తీరాలని జేక్ సులి వాళ్ళ కొడుకు చెప్తున్నారు. దేవా తల్లి మాకు సాయం చేయని జేక్ వాళ్ళ కూతురు చెప్తున్నారు. అండ్ జేక్ వాళ్ళ కూతురికి పవర్స్ ఉన్నట్టున్నాయి. లాస్ట్ టైం వే ఆఫ్ వాటర్ లో కూడా తన లైట్ గా గ్లింప్స్ చూపించారు తన పవర్ ని. వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికి లేవు, బట్ తినకి మాత్రం కొన్ని స్పెషల్ పవర్స్ ఉన్నట్టుంది. మేబీ ఈ మూవీలో జేక్ సులి వాళ్ళ కూతురు అండ్ స్పైడర్ గాంధీ మెయిన్ రోల్ ఉండబోతుంది అని నేను అనుకుంటున్నాను. అసలు సూపర్ ఉందో బట్రైల్. మళ్ళీ మన డ్రాగన్ వచ్చేసిండు. ఇప్పుడు డ్రాగన్ ప్లస్ హెలిప్యాడ్స్, హెలికాప్టర్స్, కర్నల్ అండ్ ఫైర్ అండ్ యాషెస్ రాణి వీళ్ళందరూ కలిసి జేక్ మీద పడతారు, మొత్తం వాళ్ళ తెగ మీద. ఓ మై గాడ్, అసలు అవతార్ ద టైటిల్ కార్డు అసలు ఇలా నిప్పుల్లాగా వచ్చేస్తుంది ఇన్ సినిమాస్ December 19. అసలు నిజంగా చెప్తున్నాను, ట్రైలర్ ఎంత బాగుందంటే నేను మాక్సిమం ఈ మూవీ కోసం ఎంత వెయిట్ చేస్తానంటే 19th వరకు ఆగలేనబ్బా. కానీ ఈ మూవీ చూస్తే మాత్రం 3D 2Dలో కాదబ్బా, 4DX లో చూడాలి. ఈసారి లాస్ట్ టైం నేను వే ఆఫ్ వాటర్కి వెళ్దాం అనుకున్నాను, బట్ నాకు కుదరలేదు వే ఆఫ్ వాటర్కి వెళ్ళడానికి. బట్ ఈసారి ఖచ్చితంగా 4DX మూవీకే వెళ్ళాలి దీన్ని. ఎందుకంటే అసలు ఆ విజువల్స్, జేమ్స్ కెమెరూన్ నిజంగా అసలు ఎలా గ్రాఫిక్స్ ని ఎలా డిజైన్ చేస్తాడో కానీ కళ్ళల్లో ఒక కొత్త ప్రపంచాన్ని తీసుకొని వచ్చేస్తాడు. వే ఆఫ్ వాటర్ అసలు ఆ వాటర్ లో ఆ జంతువులని ఎలా చేశాడో తెలియదు. అండ్ ఇక్కడ ఈ ఫైర్ అండ్ యాషెస్ ఎలా ఉంటుందో తెలీదు కానీ ఓ మై గాడ్, ట్రైలర్ అయితే నెక్స్ట్ లెవెల్. అసలు హాలీవుడ్ సినిమాల్లో తోపు సినిమా అంటే అవతార్ ఫ్రాంచైజీ. అవతార్ ఫ్రాంచైజీ తీసేటోడే లేడు. అండ్ అవెంజర్స్ దీనికి పోలిక లేదు. అవెంజర్సే, బట్ అవతార్ ఫైర్ అండ్ యాషెస్ నిజంగా ఇండస్ట్రీ బాక్స్ ఆఫీస్ ని మొత్తం ఫైర్ చేసి యాషెస్ చేసేస్తుంది. బాక్స్ ఆఫీస్ మొత్తం బట్టలు కొట్టేస్తుంది. మీరు ఈ మూవీని చూడడానికి ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కింద కమెంట్ చేయండి. అండ్ ఇలాంటి రియాక్షన్స్ వీడియోస్ అండ్ రివ్యూ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు కనుక నచ్చినట్టయితే, ఏ పాయింట్లో నచ్చినా ఒక చిన్న లైక్ వేసుకోండి. అండ్ ఏమైనా సజెషన్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏదైనా కొత్త ట్రైలర్ వచ్చినా, ఇంకేదన్నా కొత్త మూవీ వచ్చినా ఆ మూవీ రివ్యూ అండ్ ట్రైలర్ రియాక్షన్స్ మన ఛానల్ నుండి ఖచ్చితంగా ఉంటుంది. And thank you so much. I am Prashant signing off. Bye. Jai Hind.